ముందుగా అందరికి నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రోడ్డు ప్రమాదాలనేవి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి కారణం 2019 నుంచి 2024 వరకు ఎప్పుడూ కూడా రోడ్ల మరమ్మతులు గానీ, లేకపోతే కొత్త రోడ్లు వేయించడం గానీ, ఇలాంటివి ఏమీ జరగలేదు. దీనివలన ప్రమాదాలనేవి అధికంగా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా రోడ్డు మార్గం ఏదైతే ఉందో దానిలో గుంతల రోడ్లు, లేకపోతే రోడ్డు అయితే సరిగ్గా లేకపోవడం వల్ల దీనిలో అతివేగం వెళుతున్నారు. అంటే వెళ్ళాల్సిన స్పీడ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మించి వెళుతున్నారు. అతివేగం వలన కూడా యాక్సిడెంట్లు అనేవి అధికంగా జరుగుతున్నాయి. ఈ కోవకు చెందిందే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకసారి దాని విషయాలు చూద్దాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళుతున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పట్ట సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గిద్దలూరుకు చెందిన రంగారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. రంగారావు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. అది అర్థమైంది కదా. అంటే ఈయన వైద్య అధికారి అయి ఉండి కూడా ఎంత మేర స్పీడ్తో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళితే కంట్రోల్ అవుతుంది వెహికల్ అనేది లేకుండా అతి వేగంతో వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలియజేయడం అయితే జరిగింది. అతివేగం అనేది పనికిరాదు అనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా కానీ మనం అతివేగంగానే వెళుతూ ఉంటాం. చాలా వరకు అతివేగాన్ని తగ్గించుకుంటే చాలా వరకు యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది.